జాగ్రత్తగా వినండి. మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు జనరల్‌గా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? మనకు ప్రాఫిట్ రావాలంటే 100% ప్రాఫిట్ వస్తుందంటే వస్తుంది. కానీ మనకు ఓపిక అనేది కొద్దిగా ఉండాలి. ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు. నిన్న లాస్ ఇవాళ కవర్ చేయాలంటే అది కుదరని పని. ఏ రోజు ట్రేడింగ్ ఆ రోజే చేయాలి. ఏ రోజు ట్రేడ్ ఆ రోజే క్లోజ్ చేయాలి. ఇలా చేస్తే గిన ఎక్స్‌పీరియన్స్ కొద్దీ మీకు మంచి గ్రిప్ అనేది వచ్చి ట్రేడింగ్ మీద ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. మెయిన్‌గా మనం ఈ ఛానెల్‌లో స్టార్ట్ చేసిందేది ఏందంటే ప్రతి ఒక్కరు ప్రాఫిట్‌లో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ ఛానెల్ అనేది నేను క్రియేట్ చేశాను. మనది స్టార్టప్ ఛానెల్. స్టార్టప్ ఛానెల్ వల్ల కొద్దిమంది తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు. మీరు ఏమాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే 10 మందికి రీచ్ అయ్యి 10 మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇవాళ మనం టాపిక్ ఏదంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు ఏ టిప్స్ ఫాలో అవ్వాలి, ఏ ఇండికేటర్స్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది అనేది ఇవాళ డిస్కస్ చేస్తాం. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకోకుండా ప్రతిదీ పక్కన పెట్టేసేయండి, కాన్సన్ట్రేషన్ గా వినండి, ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అది నేను బాధ్యుడిని అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఏం చేశానంటే అప్స్టాక్స్ ఓపెన్ చేసినాను. అప్స్టాక్స్ లో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసేసి నేను టాటా ఎలాక్సీ అనే స్టాక్ నేను ఇవాళ ట్రేడ్ చేద్దామని చూస్తాను అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఇంట్రాడేకి ఇక్కడ డే పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. డే పెట్టుకొని తర్వాత ఇండికేటర్స్ వచ్చేసి సో ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 1 2 3 త్రీ టైమ్స్ పెట్టుకోండి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 3 టైమ్స్ పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసి సో ఈ కలర్ చేంజ్ చేయండి. 5 వచ్చేసి నేను గ్రీన్ పెట్టినాను, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను 9 బదులు 5 పెట్టాను. 5 ఈఎంఏ అంటే 5 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. 5 అంటే 5 డేస్ మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ ఆల్మోస్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది 13 పెడతాను. సో దీనికి వచ్చేసి నేను ఎల్లో పెట్టుకుంటాను. ఓకే, ఇది మనకి 13 డేస్ మూవింగ్ యావరేజ్ అనమాట, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, నెక్స్ట్ దీనికి 26 పెట్టుకుంటాను. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. ఓకే, నేను దీనికి రెడ్ పెట్టుకున్నాను. ఓకే, 26 పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో మన ప్రీవియస్ నేను డిస్క్రిప్షన్ లో ప్రతిదీ పెడతాను. దీన్ని ట్రేడింగ్ ఎలా చేయాలి, దీని ఎక్స్పోనెన్షియల్ ఆల్రెడీ మనం వీడియో చేసినాము. సో దానికి వీడియోకి సంబంధించి నేను డిస్క్రిప్షన్ లో మీకు పెడతాను, ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే మనకి 5 డేస్ మూవింగ్ యావరేజ్ 13 డేస్ కింద నుండి క్రాస్ చేస్తే మనకి యాంటిసిపేటరీ బై అంటే కొనవచ్చు. 26 క్రాస్ చేస్తే కన్ఫర్మ్ కొనవచ్చు కింద నుండి. అదే 5 అనేది పై నుండి క్రాస్ చేస్తే యాంటిసిపేటరీ సెల్ అంటే అమ్మవచ్చు, కన్ఫర్మ్ గా అమ్మవచ్చు. ఇవన్నీ మన వీడియోస్ లో ఉండే, ఒకసారి చూడండి అనమాట. చూడండి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ పై నుండి క్రాస్ చేసింది కదా, పై నుండి క్రాస్ చేసేసింది. ఇక్కడికి వచ్చేసి మనకి 26 ని ఇక్కడ క్రాస్ చేసింది. పై నుండి క్రాస్ చేసినప్పుడు కన్ఫర్మ్ సెల్ 26 ని క్రాస్ చేసినప్పుడు సో ఇక్కడ చూడండి ఎంతగా పడిపోయింది స్టాక్. ఓకే, సో ఇప్పుడు రీసెంట్ గా చూడండి, రీసెంట్ గా ఒక జూమ్ చేస్తాను మీకు, చూడండి ఒకసారి జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకా చూడండి, ఇక్కడ చూడండి ఈ డేకి అంటే 12th జూన్ కి మనకి యాంటిసిపేటరీ బై వచ్చింది కింద నుండి కదా, అంటే కొనవచ్చు. ఈ ఇక్కడికి వచ్చేపాటికి చూడండి 14 జూన్ అంటే లాస్ట్ ఫ్రైడేకి ఏమైపోయిందంటే కన్ఫర్మ్ గా బై చేయొచ్చు అనమాట. సో దీన్ని ట్రేడింగ్ గా తీసుకోవచ్చు మీరు, అంటే టుమారో అంటే 17 కానీ 18th వరకు కానీ మీరు దీన్ని ఒక ట్రేడింగ్ కి బైకి సిగ్నల్ గా దీన్ని చూడవచ్చు అనమాట. ఫస్ట్ ఇలా మనం ఏం చేయాలి, మూవింగ్ యావరేజెస్ ని ట్రేడింగ్ చేయాలన్నమాట. మూవింగ్ యావరేజెస్ ఫస్ట్ పెట్టుకొని డేకి పెట్టుకొని చూడాలన్నమాట. చూసిన తర్వాత ఏం చేయాలంటే ఓకే, దీని నుండి మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ బై చేసుకోవచ్చు అనేది అర్థమైంది అనమాట. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకోండి. ఓకే, నౌ ఇక్కడికి వచ్చేప్పటికి మనం ఇంట్రాడే అనేది మనకు జనరల్ గా మనము హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ మాత్రమే మీరు ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఇంట్రాడే వచ్చేసి మనకి 5 మినిట్స్ టైం పీరియడ్ పెట్టుకోండి. ఎంత, 5 మినిట్స్ టైం పీరియడ్ పెట్టుకోండి. ఇక్కడ ఇండికేటర్స్ వచ్చేసి మెకాడ్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఆర్ఎస్ఐ పెట్టుకోండి బోత్. సో మెకాడ్ ఆర్ఎస్ఐ కూడా మన ఛానల్లో వీడియో చేయడం అనేది జరిగింది. ఈ వీడియోలో కూడా వెరీ క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. ఒకసారి మీరు స్కిప్ అయి ఉంటే మన ఛానల్లో నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ లింక్స్, ఒకసారి చూడండి అనమాట. సో ఇక్కడ చూసిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ చూడండి. సో మీకు ఆర్ఎస్ఐ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఆర్ఎస్ఐ మీరు 60-40 పెట్టుకోండి అని, 60-40. ఓకే, ఇక్కడ కలర్ మీ ఇష్టం చేంజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని గ్రీన్ పెట్టాను, ఇక్కడ రెడ్ పెట్టాను. ఓకే, సో సారీ ఇక్కడ 40 పెట్టాలి. సో లోవర్ లిమిట్ 40. ఓకే, సో మనకి మిడిల్ లిమిట్ ఏదైతుందో అదే పెట్టేసేయండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను అనమాట, ఎప్పుడైతే ఈ మెకాడ్
లైన్ సిగ్నల్ లైన్ ని కింద నుండి క్రాస్ చేస్తుందో అప్పుడు బై సిగ్నల్ అనేసి. సో మీరు చూస్తే ఇది ఎప్పుడు 14 జూన్. 14 జూన్ మనకి ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. మీరు చూసారా మూవింగ్ యావరేజెస్ లో కూడా కన్ఫర్మ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లో కూడా కన్ఫర్మ్ వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మీకు కన్ఫర్మ్ వచ్చింది 14 జూన్. అంటే బై సిగ్నల్ అనేది మనకి ఏర్పడింది 5 minutes క్యాండిల్ లో. సో బై సిగ్నల్ అనేది ఏర్పడింది. సో మనకి ఆ టైంలో ఆర్ఎస్ఐ ఎంత ఉంది, దాదాపుగా మీరు ఇక్కడికి వస్తే ఆర్ఎస్ఐ 51 ఉంది అనమాట. సో మీకు ఆర్ఎస్ఐ నేను ఎప్పుడన్నా గుర్తు చేసి చెప్పాను మీకు, 60 దాటితే కన్ఫర్మ్ బై అని చెప్పాను కదా. సో ఇంట్రాడేకి ఏంటంటే ఒకసారి 2 ఇండికేటర్స్ ఒకేసారి పనిచేయవు అనమాట. మెకాడ్ ఆర్ఎస్ఐ రెండు ఒకేసారి పనిచేయవు. అందుకోసం ఏం చేయాలంటే మెకాడ్ మీకు కన్ఫర్మ్ అయిందనుకో, కన్ఫర్మ్ గా కింద నుండి క్రాస్ ఓవర్ చేసి కన్ఫర్మ్ అయిందనుకో, సో బై సిగ్నల్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా బై సిగ్నల్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి బై సిగ్నల్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అర్థమైందే మీకు మెకాడ్ ఆర్ఎస్ఐ ఎలా పెట్టుకొని ఏ రేంజ్ లో మీరు తీసుకోవచ్చు. సో 5 minutes టైం ఫ్రేమ్ తో మీరు తీసుకోవచ్చు అనమాట. 5 minutes టైం ఫ్రేమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంట్రాడేకి. హాఫ్ అన్ అవర్ లో మీరు ట్రేడ్ అనేది క్లోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టుకోవద్దండి అనమాట. ఎందుకంటే మనకు ప్రాఫిట్ 500 రూపీస్ వచ్చినా చాలా, బ్రోకరేజ్ చార్జెస్ 200 పోయినా 300 అనేది మనకు ప్రాఫిట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అది గుర్తు పెట్టుకోండి అనమాట. సో ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది కాబట్టి టాటా ఎలాక్స్ అనేది మనకి 17-18 అనేది కొద్దిగా పాజిటివ్ గా ఉంటుంది. అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు లేదా నిఫ్టీ అనేది మనకి భారీగా పడిపోయినప్పుడు తప్ప, మిగిలిన కేసులో ఇది మనకి కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ అనేది ఏర్పడింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంటది. మెకాడ్ ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజెస్ బేస్, ఫస్ట్ మూవింగ్ యావరేజెస్ బేస్ చేసుకొని డే ఫ్రేమ్ లో 5-13-26 పెట్టుకొని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఏ స్టాక్స్ అనేది. తర్వాత ఇలా ఏ స్టాక్స్ అనేది మనం ఎన్ని స్టాక్స్ అని చూస్తాం కష్టం కదా. దానికోసం మనకు వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ గురించి మనం త్వరలో ఒక వీడియో చేస్తాం అనమాట. సో ఆ వెబ్సైట్ లో అంతా క్లియర్ గా చెప్తుంది అనమాట. సో ఫస్ట్ ఇలా పెట్టుకొని మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసుకుని తర్వాత టైం పీరియడ్ పెట్టుకొని అప్పుడు మీరు ట్రేడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఓపికతో చేయాలి, ఓపికతో. నేను లాస్ కవర్ చేయాలంటే అవన్నీ కుదరదు అనమాట, ఏదే అదే. సో కాబట్టి ఓపిక తెచ్చుకొని మీరు చేయండి అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మన దగ్గర చాలా చాలా ఉన్నాయి, అన్ని వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.